సినిమాల్లో స్పెషల్ సాంగ్లకు క్రైటీరియా ఏంటి? కంటెంట్ డిమాండ్ చేస్తే ఐటమ్ సాంగ్ ఉంటుందా? లేకుంటే స్క్రీన్ కలర్ఫుల్గా కనిపించాలని స్పెషల్ సాంగ్లను డిజైన్ చేస్తారా? ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ని టచ్ చేస్తే పక్కాగా ఐటమ్ సాంగ్లు ఉండాల్సిందేనా? ఇంతకీ రిలీజ్కి రెడీ అంటున్న భారీ సినిమాల్లో ఈ సాంగ్ల కథ ఏంటి? చూసేద్దాం రండి. ఒక్క పాట, జస్ట్ ఒకే ఒక్క పాట సినిమాకు ఊపు తెస్తుందంటే నమ్మలేమనేవారు కూడా పుష్ప సినిమాకు నార్త్లో వచ్చిన క్రేజ్ చూశాక నమ్మి తీరారు. ఊ అంటావా సాంగ్ అన్ని భాషల్లోనూ ఊపేసింది. ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సెకండ్ పార్ట్లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. ఆగస్టు 15న వచ్చే పుష్ప 2లోనే కాదు, అక్టోబర్కి సిద్ధమవుతున్న దేవర మీద కూడా ఈ నజర్ బాగానే ఉంది. స్పెషల్ సాంగులను మరింత స్పెషల్గా డిజైన్ చేస్తారనే పేరుంది కొరటాల శివకు. తారక్ ఊర మాస్ గెటప్లో నటిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడానికి కూడా బోలెడంత స్కోప్ ఉంది. అందుకే తారక్తో స్టెప్పులేసే చిన్నది ఎవరంటూ స్వీట్గా ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇంతకీ భామ పక్కా లోకలా లేకుంటే నార్త్ నుంచి రావాల్సిందేనా అనేది కూడా ఆసక్తి పెంచుతోన్న విషయం. మరి కల్కి సంగతేంటి? అప్పుడెప్పుడో సాహోలో స్పెషల్ సాంగ్ చూశారు జనాలు. బ్యాడ్ బాయ్ అంటూ అప్పుడు స్టెప్పులేసిన ప్రభాస్ ఇప్పటిదాకా మళ్లీ అలాంటి స్పెషల్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. కల్కి సబ్జెక్ట్ని, నాగ్ అశ్విన్ స్టైల్ని చూస్తోన్న వారికి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందనే హోప్స్ ఏటూ లేవు. ఒకవేళ ఉంటే మాత్రం స్వీట్ సర్ప్రైజే అవుతుందంటున్నారు క్రిటిక్స్. మరి శంకర్ సంగతేంటి? గేమ్ చేంజర్లో జిగేల్ మనిపిస్తారా? రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్లో స్పెషల్ సాంగ్ ఉంటుందనే హింట్స్ అయితే ఇప్పటిదాకా లేవు. ఇటు కియారా, అటు అంజల్తో సాంగ్స్ని ప్లాన్ చేశారట శంకర్. షూటింగ్ ఇంకా ఉంది కాబట్టి ఫర్దర్గా అలాంటివేమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ అబ్బాయి తూచుమనిపించినా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓజీలో అయితే కెవ్వు కేక అనిపించేలా సాంగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సెట్స్ మీదున్న ఈ సినిమాల్లో స్పెషల్గా అపియరెన్స్ ఇచ్చే బ్యూటీస్ ఎవరెవరా అని ఆరాలు కూడా మొదలయ్యాయండోయ్.